ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ప్రమోటర్లుగా ఉన్న గ్రీన్కో డైరెక్టర్లు కాసేపట్లో విచారణకు హాజరు కానున్నారు. ఈ రేసులో గ్రీన్కో, ఎస్ నెస్ట్, జెన్ కేసు సంస్థలు ప్రమోటర్లుగా ఉన్నాయి. గ్రీన్కో, ఎస్ నెస్ట్, జెన్ కార్యాలయాల్లో సోదాలు చేసిన ఏసీబీ విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ఈ కారు రేసు అగ్రిమెంట్స్ తీసుకురావాలని ఏసీబీ నోటీసులో స్పష్టం చేసింది. దీంతో నేటి విచారణకు గ్రీన్కో, ఎస్ నెస్ట్, జెన్ డైరెక్టర్లు అనిల్ చలమలశెట్టి, హరీష్ కొల్లి హాజరు కానున్నారు. 2022 అక్టోబర్లో తొలిసారి 4 ఏళ్ల పాటు ఈ కారు రేసు ప్రమోటర్గా ఉండేందుకు ఒప్పందం కుదిరింది. 2023లో మొదటిసారి జరిగిన ఫార్ములా ఈ కారు రేసు తర్వాత సీజన్కు ప్రమోటర్గా గ్రీన్కో తప్పుకుంది. అగ్రిమెంట్ ఉల్లంఘనపై ఏసీబీ ప్రశ్నించే అవకాశం ఉంది. ఇక అగ్రిమెంట్ నుంచి ఎందుకు తప్పుకున్నారు, తప్పుకునే సమయంలో హెచ్ఎండిఏకు వివరణ ఇచ్చారా, ఈ కారు రేసుకు ప్రమోటర్గా ఎలా ఛాన్స్ దక్కింది అనే అంశాలపై ఏసీబీ ప్రశ్నించనుంది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ప్రమోటర్లుగా ఉన్న గ్రీన్కో డైరెక్టర్లు కాసేపట్లో విచారణకు హాజరు కానున్నారు. ఈ రేసులో గ్రీన్కో, ఎస్ నెస్ట్, జెన్ సంస్థలు ప్రమోటర్స్గా ఉన్నాయి. గ్రీన్కో, ఎస్ నెస్ట్, జెన్ కార్యాలయాల్లో సోదాలు చేసిన ఏసీబీ విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లైన్ అందిస్తారు. రత్నకుమార్, నేడు ఏసీబీ విచారణకు హాజరు కాబోతున్నారు గ్రీన్కో అలాగే ఏస్ నెక్స్ట్ జెన్ ను సంబంధించినటువంటి ప్రతినిధులు. ఫార్ములా ఈ కార్ రేస్ లో వీళ్ళు మొదటి నుంచి కూడా 2022లో అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత మొదటి ఈవెంట్ 2023 ఫిబ్రవరిలో జరిగినప్పుడు ఈవెంట్ కు ప్రమోటర్స్ గా వ్యవహరించడం జరిగింది. అయితే అగ్రిమెంట్ చేసుకున్నటువంటి సందర్భంలోనే వరుసగా 4 సార్లు ఈవెంట్ కు వీళ్ళు ప్రమోటర్స్ గా వ్యవహరిస్తామని కూడా అగ్రిమెంట్లలో తెలిపారు. అయితే ఊహించని విధంగా మొదటి ఈవెంట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత రెండో ఈవెంట్ ప్రారంభమయ్యే సమయానికే అంతకంటే ముందుగానే వారు యొక్క అగ్రిమెంట్ నుంచి కూడా విరమించుకొని రేస్ నుంచి కూడా ప్రమోటర్స్ గా తప్పుకోవడం జరిగింది. ఇక ఇందులో భాగంగానే ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి కేసు ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు కొన్ని రోజుల క్రితం ఏసీబీ అధికారులు ప్రమోటర్స్ గా వ్యవహరించిన గ్రీన్కో అనుబంధ సంస్థ అయినటువంటి నెక్స్ట్ జెన్ సంబంధించినటువంటి కార్యాలయాల్లో సోదాలు నిర్వహించడం జరిగింది. హైదరాబాద్ తో పాటు మచిలీపట్నంలో ఉన్నటువంటి కార్యాలయాల్లో యొక్క సోదాలు నిర్వహించారు. ఇక 3 రోజుల క్రితమే నోటీసులు ఇచ్చి ఖచ్చితంగా 18వ తారీఖున విచారణకు హాజరు కావాలి అంటూ యాస్ నెక్స్ట్ జెన్ ప్రతినిధులకు తెలియజేసినటువంటి పరిస్థితుల్లో మరికొద్ది సేపట్లోనే డైరెక్టర్లుగా ఉన్నటువంటి ఒకవైపున గ్రీన్కో అలాగే యాస్ నెక్స్ట్ జెన్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న సంతోష్ చలమలశెట్టి అలాగే హరీష్ అనేటువంటి వ్యక్తి ఇద్దరు కూడా యొక్క విచారణలో పాల్గొన్నటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరితో పాటు మరొక డైరెక్టర్ గా ఉన్నటువంటి అనిల్ కూడా ఈ యొక్క విచారణలో పాల్గొంటారని సమాచారం అందుతోంది. ఇక మరికొద్ది సేపట్లోనే ఈ విచారణ అనేది మొదలు కాబోతోంది. వీరు వచ్చిన అనంతరం మరి విచారణకు హాజరవుతారా లేదనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. ఇప్పటికే బంజారా హిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయం దగ్గర బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎందుకంటే రెగ్యులర్ గా విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లోనే అక్కడ కొంత బందోబస్తును అనేది ఏర్పాటు చేయాలని ఏసీబీ అధికారులు కోరినటువంటి నేపథ్యంలో ఇటు బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసుల బందోబస్తు అనేది ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్ద కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క విచారణలో కొన్ని కీలక ప్రశ్నలను కూడా గ్రీన్కో డైరెక్టర్లను ఏసీబీ అధికారులు అడిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే అసలు ఎందుకు ఈ యొక్క ఈవెంట్ నుంచి ప్రమోటర్స్ గా తప్పుకోవడం జరిగింది, దీని వెనకాల కారణం ఏంటి అనేది ప్రశ్నించే అవకాశం ఉంది. అగ్రిమెంట్లను ఒకవేళ క్యాన్సిల్ చేసుకుంటే నిబంధనలను ఉల్లంఘించి యొక్క అగ్రిమెంట్లని క్యాన్సిల్ చేసుకున్నారా, లేదంటే అగ్రిమెంట్ నుంచి పక్కకు వచ్చేటప్పుడు అది క్యాన్సిల్ చేసుకున్నటువంటి పరిస్థితుల్లో హెచ్ఎండిఏకు చెప్పే యొక్క అగ్రిమెంట్ ను క్యాన్సిల్ చేసుకున్నారా అనేది కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి.
వాస్తవానికి ఒకవేళ హెచ్ఎండిఏకు చెప్పకుండా అగ్రిమెంట్ అనేది క్యాన్సిల్ చేసుకుంటే ఎందుకు అలా చేసుకోవాల్సి వచ్చిందని కూడా ప్రశ్నించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రెండవసారి ఈవెంట్ ను కండక్ట్ చేసుకోవడం కోసం ప్రమోటర్స్ వెనక తగ్గినటువంటి పరిస్థితుల్లో అప్పటి ప్రభుత్వమే అమౌంట్ మొత్తాన్ని కూడా కట్టడానికి ముందుకు వచ్చినటువంటి పరిస్థితుల్లో 55 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అనేది జరిగింది. ఆ కేసుకు సంబంధించి ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి ప్రమోటర్స్ ఎందుకు వెనక తగ్గారు అనేది కూడా ప్రశ్నిస్తారు. ఇక గ్రీన్ కోకి అలాగే ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థలు ఈ ఫార్ములా ఈ కార్ రేస్ లో ప్రమోటర్స్ గా వ్యవహరించడానికి ఎవరి ద్వారా ఈ యొక్క ప్రమోటర్స్ గా అవకాశం దక్కిందనేది కూడా ప్రశ్నించేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.